బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మేమందరం మేము ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరపున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతో ఎమ్మెల్యేల తరపున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ అద్భుతంగా ఉంది. చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఉదాహరణకి ఇలాంటి ఇల్లున్న చోట మంచి ఇల్లు చేసి మీతో మాట్లాడి ఇక్కడున్న అందరితో మాట్లాడి కూర్చోండి కూర్చోండి మీరు కొంచెం పక్కన రోడ్ ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదానం ప్రాంతంలో కనిపిస్తే ఇక్కడ పల్లంగా ఉన్న అంటే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టే అని అంటాం. అమెరికా లాంటి చోట్ల విదేశాలు లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్లలో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిందల్లా శుభ్రంగా ఉండాలి. విదేశీయులు వస్తారు, చాలా మంది అడవులుగా అర్థం మనకి అడవుల్లో విహరించడానికి చాలా మంది వస్తారు. మనకి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి, వస్తాయి. మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణం కోసం పరిశోధించే శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చి ఉండాలి అంటే మీరుండే ఇళ్లలోనే. తర్వాత మనకి ప్రకృతికి ఐదు సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగడ్డి గొంతు పోయింది. ఈ రోజున నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, మీకోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం. ఈ రోజున మన బడ్జెట్ 19 పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే దాదాపు 40 కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం. ఇక్కడ పాడేరు ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో 350 కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చాం. నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి. మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తూ ఉంటే, ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు, ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే. నేను నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు అసూయపడలా. నాకు ఈర్ష్య ఉండదు. ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తుకు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు. అందుకని మీకు నాకు గుడొద్దు, బడి కావాలి మనందరికీ. ముందు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు, బడి ఉన్న చోట గుడి వస్తుంది. అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది మీరు అన్నయ్య అంటారు, ఏం చేయరు మీరు. యువత ఇంతమంది ఉన్నారు. ఏంటమ్మా యువత ఇంతమంది ఉన్నారు. నేను కోరుకునేదల్లా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మనం నిలబడాలి అంటే
నేను ఒకటే చెప్పాను, ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ శాఖ కూడా చెప్పారు, ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు, మా వాళ్ళకి రోడ్ లేక బాధపడతా ఉన్నారు, నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు. అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు, మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాం, మంత్రి గారిని చూస్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తా ఉన్నారు, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తా ఉన్నారు. మేమందరం కూడా ఎందుకున్నాం ఇక్కడ అంటే, మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి వెళ్ళిపోవడానికి మేము లేవు ఇక్కడ. అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్నా, నా రూమ్లో కూర్చొని ఉన్నా, మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను, నా పేషి కూడా ఒకటే మాట చెప్పా, నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం మీకోసం. ఐ లవ్ యూ టూ. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడు. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా, ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవనివ్వండి, మీరేం చేయగలరు, అరవనివ్వండి. మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా, ఆగండి. శంబర పోలమామగా తల్లిని అడిగా, శంబర పోలమామ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నీవు, నాకు మా రాష్ట్రంలో డబ్బులు రావాలి, మా